హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో అన్ని రకాల ఆర్టీసీ సిటీ బస్సు ఛార్జీలను పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ ఆర్డినరీ, ఈ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఫస్ట్ 3 స్టేజీల వరకు ₹5, 4వ స్టేజ్ నుంచి ₹10 ఛార్జీలు వసూలు చేయనున్నారు. మెట్రో డీలక్స్, ఈ మెట్రో ఏసీ సర్వీసుల్లోనూ ఛార్జీలు పెంచారు. పెరిగిన అదనపు ఛార్జీలు ఈ నెల 6 నుంచి అమల్లోకి రానున్నట్లుగా ఆర్టీసీ అధికారులు తెలిపారు. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ హరిత అందిస్తారు. హరిత, సిటీలోని ఆర్టీసీ బస్సుల ఛార్జీలు పెంచారు అధికారులు, అయితే అప్డేట్స్ ఏంటి? అయితే టీజీఎస్ఆర్టీసీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ ఆర్టీసీకి సంబంధించిన ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ఛార్జీలు కూడా సోమవారం 6 తారీఖు నుంచి కూడా అమలు కాబోతున్నాయి. ప్రస్తుతం మనకు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 2800 బస్సులు నడుస్తున్నాయి. అయితే రానున్న రోజుల్లో మరికొన్ని ఎలక్ట్రిక్ వాహనాలు, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో పెరుగుతున్న పొల్యూషన్ ని కంట్రోల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ గా ఓఆర్ఆర్ పరిధిలో కూడా కంప్లీట్ గా ఈవీ బస్సులను తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దాదాపు 2027 కల్లా కూడా ఈ బస్సులన్నీ కూడా కంప్లీట్ గా ఈవీ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన ఆదాయం సమకూర్చుకునేందుకు బస్సు ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే మనకు ఈ రోజు చెప్పిన దాని ప్రకారం చూస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు ఇప్పటి వరకు ఉన్న ఛార్జెస్ ఏవైతే మినిమం ఫేర్ ₹10 గా ఉంది, దానిపైన 3 స్టాప్స్ ఏవైతే దాటుతామో ఆ తర్వాత నుంచి ₹5 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలా మనకు సిటీ ఆర్డినరీ కావచ్చు, ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సులు, ఏసీ బస్సుల్లో ఈ పెరిగిన ఛార్జీలు అన్ని అమలు కాబోతున్నాయి. అయితే ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో దాదాపు 19 డిపోల్లో ఎక్కువగా ఈ మనకు ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకునేందుకు ఈ అదనపు ఆదాయం సమకూరేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి టీజీఎస్ఆర్టీసీ ఒక లేఖను కూడా రాసింది. దీన్ని ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు ఆర్టీసీకి అనుమతులు జారీ చేసిన నేపథ్యంలోనే ఈ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ పెరిగిన ఛార్జీలు కూడా మరొక 2 రోజులు అంటే మనకు సోమవారం నుంచి కూడా కొత్త ఛార్జీలు అమలు కాబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముఖ్యంగా ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్ళాలంటే చాలా వరకు కూడా స్టూడెంట్స్ కావచ్చు, వివిధ పనుల మీద వెళ్లే వాళ్ళు ఎక్కువగా ఆర్టీసీలను ఈ మధ్య కాలంలో వినియోగిస్తున్నారు. దాంతో పాటు ఇటు మహాలక్ష్మి స్కీమ్ అమలవుతున్న నేపథ్యంలో ఇటు ముఖ్యంగా ఏవైతే మనకు ఆర్టీసీ ఆర్డినరీ బస్సుల్లో మనకు 0 టికెట్స్ అన్ని కూడా అమలవుతున్నాయి. అవి మినహా మిగతా బస్సుల్లో ఏదైతే డీలక్స్ కావచ్చు, ఎక్స్ప్రెస్, దాంతో పాటు ఏసీ బస్సులు మనకి ఇప్పటికే మనకు శంషాబాద్ రూట్ కావచ్చు, వివిధ ప్రాంతాల్లో ఐటీ కారిడార్ లో ఏసీ బస్సులు అన్ని నడుస్తున్నాయి. ఈ బస్సుల్లో ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎక్స్ప్రెస్ కావచ్చు, ఈ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, దాంతోపాటు ఆర్డినరీలో ₹5 4వ స్టేజ్ నుంచి కూడా అమలు కాబోతున్నాయి. అలాగే మనకు ఏసీకి సంబంధించి చూస్తే ఈ మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజ్ నుంచి ₹5, 2వ స్టేజ్ నుంచి ₹10 అదనపు ఛార్జీని వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు అయితే వెల్లడించారు. దాదాపు ఏవైతే టోటల్ గా 2800 ఈవీ బస్సులు కంప్లీట్ గా డీజిల్ తొలగించేసి ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఆర్టీసీకి కూడా అదనపు ఆదాయం అవసరం ఉన్న నేపథ్యంలోనే ఈ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు గ్రేటర్ పరిధిలో దాదాపు 20 లక్షలకు పైగానే రోజువారీ ట్రావెలర్స్ ఆర్టీసీ సేవలను వినియోగిస్తున్నారు. వీళ్లపైన ఈ భారం అయితే పడబోతుంది. ప్రయాణికుల నుంచి అయితే కొంత నెగిటివిటీ రానుంది. అయితే మరో 2 రోజుల్లో పెరిగిన ఛార్జీలు అమలు కాబోతున్నాయి. ముఖ్యంగా ఈ ఆర్టీసీ డిపోలకు సంబంధించి ఈవీ స్టేషన్స్ ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 19 డిపోలు కాకుండా మరొక 10 డిపోలను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్న నేపథ్యంలోనే వాటికి దాదాపు ఒక్క డిపో ఏర్పాటుకు 8 కోట్లు ఖర్చు చేసేందుకు అవసరం అవుతుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ మొత్తం డబ్బు కూడా అవసరమయ్యే నేపథ్యంలోనే ఈ ఆర్టీసీ బస్సుల్లో అదనపు ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లయితే అధికారులు చెప్తున్నారు. ఈ పెరిగిన ఛార్జీలు అయితే ఇటు ప్రయాణికుల మీద కొంత భారం పడబోతుంది. రీసెంట్ గా ఇటు ఎక్స్ప్రెస్ కావచ్చు, డీలక్స్ బస్సుల్లో ఆర్టీసీ బస్ పాస్ పైన కూడా కొన్ని రోజుల క్రితమే ఛార్జీలను పెంచారు. దీనిపైన కూడా కొంత ప్రయాణికుల నుంచి నెగిటివిటీ వచ్చింది. అయితే ఈ పెరిగిన కొత్త ఛార్జీలు అయితే మరో 2 రోజుల్లో అమలు కాబోతున్నాయి. అయితే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ లో మనకు సొంత వాహనాలతో పాటు పెరుగుతున్న పొల్యూషన్ ని తగ్గించేందుకు ఆర్టీసీ వైపు ప్రయాణికులను ఆకర్షించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను చేయబోతోంది. 2027 కల్లా దాదాపు గ్రేటర్ పరిధి మొత్తంలో కూడా 2800 బస్సులను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. అయితే దీనికి కావాల్సిన కొత్త స్టేషన్స్ ఏర్పాటుకు దాదాపు ఒక డిపోకి సంబంధించి 8 కోట్లు ఖర్చు అవకాశం ఉన్న నేపథ్యంలోనే
ఈ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఓవరాల్ గా ఈ 10 ఛార్జింగ్ స్టేషన్స్ సంబంధించి 392 కోట్ల మేర వ్యయం అవుతుందని టీజీఎస్ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్థిక భారాన్ని మోయలేని సిచ్యువేషన్ లోనే ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి టీజీఎస్ఆర్టీసీ సంస్థ లేఖ రాసి అనుమతులు కోరింది. దీనిపైన ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకొని ఇటు వారికి అనుమతి ఇవ్వడంతోనే మనకు ఈ సిటీ ఆర్డినరీ నుంచి ఏసీ బస్సుల వరకు కూడా ఈ అదనపు ఛార్జీలన్నీ కూడా అమలు కాబోతున్నాయి. ఈ నెల 6 తారీఖు అంటే మన సోమవారం నుంచి కూడా ఈ కొత్త ఛార్జీలు అమలు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్టీసీ వైపు ప్రయాణికులను ఆకర్షించేందుకు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఇప్పటికే ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారు. అయితే ఈ కొత్త ఛార్జీల నిర్ణయంతో ఒక్కింత ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వస్తుంది. ప్రస్తుతం అయితే ఇది పరిస్థితి.